ఓ దిక్కు రైతు పండుగలు చేసుకుంటా ఇంకో దిక్కు వ్యవసాయం దండుగా అనేటట్టు చేసుడే ప్రజాపాలన సర్కార్ స్పెషాలిటీ ఉన్నట్టుంది. రుణమాఫీ కాలేదని ఓ దిక్కు రైతులు రోడ్డు ఎక్కుతుంటే ఇంకో దిక్కు పావు సగం కాదు పురాగా అయిపోయింది. అన్నదాతలే పర్షాన్ అయ్యే ముచ్చట చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఇన్నాక మీరేమైతారో మరి. ఏడాదేలవడిలా ఏడ ఎన్నడు చూడని సంక్షేమం చూయించినాం, ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చినాం అని చెప్పేటందుకు ఏ మాత్రం వెనుక కోతలేరు కాంగ్రెస్ వాళ్ళు. అదే ఫ్లోలో 2 లక్షల లోపు రుణమాఫీ పురాగా అయిపోయిందని సాక్షాత్తు సీఎం సారే చెప్పుకొచ్చింది. ఇట్లా 2 లక్షల వరకు 100% కంప్లీట్ అయిపోయింది. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% రుణమాఫీ చేసినాము. బ్యాంకు లెక్కల ప్రకారం పంట రుణాలు 49,500 కోట్లు, కేబినెట్ మీటింగ్ పెట్టి రుణమాఫీ చేస్తామన్న మొత్తం 31,000 కోట్లు. అంటే ఇప్పుడు సీఎం చెప్పిన దాని ప్రకారం మొత్తం రుణమాఫీ చేసినామంటే 31,000 కోట్లు చేసినట్టు అనుకుందాం. కానీ 4 విడతలల్లో చేసిన మొత్తం 20,680 కోట్లే. 3 విడతలల్లో 17,933 కోట్లయితే 4 కోట్లల్లో 2,747 కోట్లు. మరి ఏ లెక్కన మొత్తం 31,000 కోట్ల రుణమాఫీ అయినట్టు పవర్లున్న పాటోలకే తెలవాలిగా అనుకుంటా పక్కా లెక్కలతో చూయించుకుంటా ఒక తీరుగా అడుచుకోబట్టిర్రు ఏడాది సంది కాంగ్రెస్ వాళ్ళ కథలు చూస్తున్నోళ్ళు. ఆయన పురాగా రుణమాఫీ చేస్తే మరి రోడ్లెక్కి మీ భాషలల్లా పేడ్ ఆర్టిస్టులు అంటారేమో కదా, పాస్బుక్లు చూయించుకుంటా పైసా కూడా వాడలేదని చెప్తున్నా అదంతా తూచ్. మేమైతే మొత్తం రుణమాఫీ చేసినామని అంటుర్రంటే ఏమనాలో తెలుస్తలేదు పొర్రి అనుకుంటా ప్రజాపాలన సర్కార్ను అన్ని తీర్లు ఇచ్చి పడేస్తుర్రు నమ్మి ఓటేసిన ఓటర్లు. అయినా కాకున్నా మేం చెప్పినవన్నీ చేసినామని గట్టిగా చెప్పాలని డిసైడ్ అయినప్పుడు ఒక్క రుణమాఫీ ఎందుకు సార్, 6 గ్యారంటీలు బరాబర్ అమలు చేసినామని, ఇచ్చిన హామీలల్లో ఏ ఒక్కటి కూడా బాకీ లేదని బాజాప్తా చెప్తే అయిపోతుంది. ఇక పనులు చేస్తందుకు కష్టమేమో గాని ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకునేందుకు ఏముంది అనుకుంటా సోషల్ మీడియాలో కూడా గట్టిగానే కామెంట్లు చేస్తున్నారు నెటిజనాలు. తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఓ చేతుల బతుకమ్మ, ఓ చేతుల పంట పైరు, నెత్తి మీద కిరీటం, చూస్తేనే దేవత లెక్కగా అనిపించే ఆకారం. మనందరికీ తెలంగాణ తల్లి అంటే గట్లని తెలుసు. ఆ విగ్రహ రూపమే ఉద్యమం టైంలా కోట్ల మంది లోపట ఉద్యమ జ్వాల రగిల్చింది. కానీ మన ముఖ్యమంత్రి సార్కు ఆ విగ్రహం నచ్చలేదట. రాష్ట్రం పేరును మార్చినట్టే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చేటందుకు సారు సిద్ధమైనట్టు తెలుస్తుంది. కేసీఆర్ సార్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని పంతం బట్టి తిరుగుతాండు కదా మన ముఖ్యమంత్రి సారు. కేసీఆర్ సార్ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నా అనుకుంటా సార్ తెలంగాణ ఆనవాళ్లకు నెర్రలు వాయగొడుతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రం పేరును టీఎస్ నుంచి టీజీగా మార్చిండు, రాష్ట్ర గీతాన్ని మార్చిండు, రాష్ట్ర చిహ్నాన్ని కూడా మారుస్తా అని చూస్తుండు, పథకాల పేర్లు మార్చిండు. అవన్నీ ఏందో గాని ఇప్పుడు మనమంతా దేవత లెక్క కోల్చుకునే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు కూడా మార్చేతందుకు చూస్తుండట సీఎం సారు. మరి ఓ 10 మందిని అడిగింది లేదు, ప్రజాభిప్రాయం కోరింది లేదు. సార్ సొంతిట్లా పెట్టుకున్న విగ్రహం లెక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుడేందని మందంతా ఇప్పుడే ముక్కిరుస్తుండ్రు. మొన్నట్లా సీక్రెట్ గా విగ్రహాన్ని తయారు చేస్తున్న జాగాలకు పోయి చూసొచ్చిండు సీఎం సారు. అప్పుడే ఈ ముచ్చట బయటపడ్డది. సచివాలయం కాడ పెట్టబోయే తెలంగాణ తల్లి విగ్రహం ఇదే అనుకుంటా సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది. రేవంత్ సార్ చేయిస్తున్నాడని వైరల్ అవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం చూసిన వాళ్ళంతా ముక్కు మీదే లేసుకుంటుర్రు. ఈ విగ్రహంలా తెలంగాణ తత్వం ఏడున్నది, ఒక్క మామూలు మనుషులే తల్లిదండ్రుల విగ్రహాలని ఎంతో మంచిగా చేయిస్తారు. అసొంటిది ఒక రాష్ట్ర దేవత అసొంటి తల్లి విగ్రహాన్ని ఎట్లా చేయించాలి, ఏం కథ, గింత అధ్వానంగా తెలంగాణ తల్లి ఉంటదా అని నెటిజన్లే నెత్తి కొట్టుకుంటుర్రు. ఇప్పుడు విగ్రహం మార్చే అంత గత్యంతరం ఏమొచ్చింది? బతుకులు మారుస్తారని మీకు అధికారం ఇస్తే మీరు మార్చేది పేర్లు విగ్రహాల అని మండిపడుతుండ్రు. కేసీఆర్ మీద పగ సాధించుడంటే గీ తీర్లనా అని చోట్లు పెడుతుండ్రు. మరి చూడాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోనే అసలైన తెలంగాణ తల్ల, లేదంటే కేసీఆర్ సార్ చేయించిన తెలంగాణ తల్లి ఆకారంలోనే విగ్రహం పెడతారా అన్నది డిసెంబర్ 9 నాడు బయటపడుతుంది.